హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ IIITకి సంబంధించి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మెయిల్ ఎప్పుడు వస్తుంది, అలాగే కాల్ లెటర్ వచ్చిన అందరికీ కూడా సీట్ వచ్చినట్లేనా, సో ఎవరు ఎప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళాలి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి మనకి కౌన్సిలింగ్ డేట్స్ ఆల్రెడీ ఇచ్చేశారు. దీని గురించి నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో మీరు ఇంకా ఆ డేట్స్ గురించి క్లియర్గా కావాలి, ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా మాకు క్లియర్గా కావాలంటే వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. లేదంటే వీడియో లాస్ట్లో కూడా ఇస్తాను, స్క్రీన్ పైన చూడండి. ఫ్రెండ్స్, మనకి లాస్ట్ డేట్ అయితే అయిపోయింది కదా ఈ రోజుతో. సో మనకి ఈ రోజుతో లాస్ట్ డేట్ అయిపోయింది. అప్లికేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. సో మరి మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి జూలై 1 నుంచి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది కదా. సో మనకి IIIT రిజల్ట్స్ రాకముందే సో మరి కౌన్సిలింగ్కి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చేస్తుందా, సో అలాగే కౌన్సిలింగ్కి వెళ్ళకపోతే మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందా, మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నాయి కదా. సో మనకి స్పెషల్ కేటగిరీలో ఎవరైతే అప్లై చేశారో, అంటే మీ దగ్గర స్పోర్ట్స్ కానీ, NCC కానీ, క్యాప్ కానీ, ఇలా మనకి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి కానీ, అలాగే PH కేటగిరీకి సంబంధించి కానీ ఏవైనా డాక్యుమెంట్స్ ఉండి మీరు ఆప్షన్ పెట్టుకుంటే మాత్రం మీకు 2 డేస్లో, అంటే మనకి జూలై 1 నుంచి కౌన్సిలింగ్ అనేది ఉంది కాబట్టి మనకి జూన్ 28 లేదా 29, 30 ఈ 3 డేస్లో మీకు మొబైల్కి మెసేజ్ కానీ, లేదంటే మెయిల్ కానీ, కాల్ లెటర్ కానీ వస్తుందండి. అలాగే వెబ్సైట్లో కూడా కాల్ లెటర్స్ పంపిస్తారు. సో మీరైతే ఆ కాల్ లెటర్స్ అనేవి తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది కౌన్సిలింగ్కి. అలాగే మీ దగ్గర ఏ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉందో అవి కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. సో వాటితో పాటు కొన్ని జెరాక్స్ కాపీస్ కూడా తీసుకువెళ్ళండి. వీటితో పాటు మార్క్స్ మేమో 10th క్లాస్ హాల్ టికెట్ కూడా తీసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డు అవి కూడా, అవన్నీ అడగకపోయినా మీరు తీసుకొని వెళ్ళాలి. సో ఒక్కొక్క ఇయర్ అడగవచ్చు, ఒక్కొక్క ఇయర్ అడగకపోవచ్చు. కానీ మీరు అలాగే అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకున్నారు కదా, అది కూడా మీరు తీసుకొని వెళ్ళండి, జెరాక్స్ కాపీ. సో ఇదైతే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి కదా. సో మరి మనకి మెయిల్ అనేది వస్తుంది. ఈ మెయిల్ వచ్చిన వాళ్ళందరికీ మనకి సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుందా అంటే లేదండి. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇలా మెయిల్ కానీ, కాల్ లెటర్ కానీ అన్నీ వస్తాయి కౌన్సిలింగ్కి రమ్మని. సో ఒకవేళ మీరు పొరపాటున మీ దగ్గర స్పెషల్ కేటగిరీకి సంబంధించి డాక్యుమెంట్ లేకపోయినా అప్లై చేసేటప్పుడు బై మిస్టేక్గా ఉందని నేను అప్లై చేసేసాను అనుకున్న వాళ్ళకి కూడా మెయిల్ వస్తుంది. సో అటువంటి వారు కౌన్సిలింగ్కి వెళ్ళక్కర్లేదు. మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేకపోతే, మీ దగ్గర స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాలి. సో అటెండ్ అయ్యి మీరు మీ డాక్యుమెంట్స్ అనేవి అక్కడ ఇస్తే వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో అలాగే కొన్ని జెరాక్స్ కాపీస్ కూడా వాళ్ళు ఉంచుకుంటారు. సో ఒరిజినల్స్ అయితే మీకు ఇచ్చేస్తారు. సో అవన్నీ ఉంచుకున్న తర్వాత మీరు ఎలిజిబులా కాదని వాళ్ళు చెక్ చేసుకొని డిసైడ్ చేశాక మనకి మెరిట్ లిస్ట్లో నేమ్ అనేది పెడతారు. ఆ నేమ్ ఉంటేనే మీకు స్పెషల్ కేటగిరీలో సీట్ వచ్చినట్టు. సో మీకు మెయిల్ వచ్చినంత మాత్రాన, కాల్ లెటర్ వచ్చినంత మాత్రాన, కౌన్సిలింగ్కి రమ్మన్నంత మాత్రాన అందరికీ సీట్ వచ్చినట్టు కాదండి. అప్లై చేసిన ప్రతి ఒక్కరిని కూడా రమ్మంటారు. సో ఇది ఓన్లీ స్పెషల్ కేటగిరీకి సంబంధించే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. జనరల్ కేటగిరీ మాత్రం మెరిట్ లిస్ట్లో నేమ్ ఉండి తర్వాత కౌన్సిలింగ్కి రమ్మంటారు కాబట్టి వాళ్ళకైతే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళని ముందు రమ్మంటారు కాబట్టి సో మీకు సీట్ కన్ఫర్మ్ కాదు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ కరెక్టా కాదని చూసుకొని మీకు సీట్ ఇస్తారు కాబట్టి. జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం వాళ్ళ మార్క్స్ చూసుకొని, వాళ్ళ క్యాస్ట్ చూసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళకి మెరిట్ లిస్ట్లో నేమ్ ఉన్నాక కౌన్సిలింగ్కి రమ్మంటారు కాబట్టి వాళ్ళకి సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించి కాల్ లెటర్ వచ్చిన తర్వాత కాల్ లెటర్ తీసుకొని మీరు ఖచ్చితంగా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ ఉండి కూడా మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుందంటే ప్రాబ్లం ఏం అవ్వదండి. కానీ మీరు సీటుకి అర్హులు అవ్వరు. ఎందుకంటే మీ దగ్గర సర్టిఫికేట్ ఉందని మీకు తెలుసు కానీ IIIT వాళ్ళకి తెలియదు కదా. మీరు అది వెళ్ళి చూపిస్తేనే, సో దాని యొక్క జెరాక్స్ కాపీస్ వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని మెరిట్ లిస్ట్లో నేమ్ అనేది యాడ్ చేస్తారు. సో మరి స్పెషల్ కేటగిరీలో మీకు సీట్ వస్తే మీరు మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే మళ్ళీ అవసరం లేదండి. కానీ జనరల్ కేటగిరీలో మిమ్మల్ని కౌన్సిలింగ్కి రమ్మంటే మీరు మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. సో మరి స్పెషల్ కేటగిరీలో సీట్ వస్తే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అనేవి ముందే కౌన్సిలింగ్కి తీసుకొని వెళ్తారు కాబట్టి సో జెరాక్స్ కాపీస్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు అన్నీ చెక్ చేసుకుంటారు. సో నేను కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఆల్రెడీ వీడియోస్ చేశాను, మన ఛానల్లో ఉంటాయి చూడండి. సో అలాగే
స్పెషల్ కేటగిరీలో సీట్ వస్తే మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళక్కర్లేదు. మరి ఎవరు ఎప్పుడు వెళ్ళాలి అనేది మీకు మెయిల్ వస్తుంది, లేదంటే మనకి వెబ్సైట్లో కాల్ లెటర్ పెడతారు, లేదంటే ఆ కాల్ లెటర్ మీకు మెయిల్ అనేది పంపిస్తారు. మీకు మెయిల్ వచ్చినా రాకపోయినా, మెసేజ్ వచ్చినా రాకపోయినా వెబ్సైట్లో కాల్ లెటర్ పెట్టిన వెంటనే నేను వీడియో చేస్తాను. మీరు ఆ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకొని అయినా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. సో మీ మొబైల్కి మెసేజ్ వచ్చినా రాకపోయినా మ్యాక్సిమం వస్తుంది. సో కొందరు తప్పుగా ఎంటర్ చేయడం వల్ల, అలాగే ఏదైనా ప్రాబ్లం వల్ల కొందరికి రాకపోవచ్చు. సో అలాగే మరి ఆ కాల్ లెటర్లోనే మీరు ఏ డేట్లో రావాలి, ఏ టైంకి అటెండ్ అవ్వాలి, ఎక్కడికి అటెండ్ అవ్వాలి అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో అది చూసుకొని మీరు ఏ డేట్లో రమ్మన్నారు ఆ డేట్లో మాత్రమే కౌన్సిలింగ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. సో మరి తర్వాత రోజు వెళ్ళొచ్చు అంటే అలా ఏం లేదండి. సో మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా కారణాల వల్ల ఆ రోజు మిస్ అయితే నెక్స్ట్ డేకి ఒక్కొక్కసారి ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ డే న్యూస్ వస్తుంది, నేను వెంటనే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.